మా ఊరిలోన సాయి గాడు ఎంతో ఫేమస్, వాడు మించిన అమ్మాయి కూడా ఇంకా ఫేమస్. సాయి గాడు ఎంతో ఫేమస్, వాడు ప్రేమించిన అమ్మాయి కూడా ఇంకా ఫేమస్. గోరె సాయే గోరె సాయే గోరె సాయే పోతావురా, ప్రేమలు పడితే పోతావురా. గోరె సాయి పోతావురా, ప్రేమలు పడితే పోతావురా. గోరె సాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ లియాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న యానిమీ గీస్తున్నాం. దీంట్లో నేను వచ్చి 2 యాప్లు వాడాను, ప్రోక్రియేట్ ఒకటి, ప్రోక్రియేట్ డ్రీమ్స్ ఒకటి. అయితే ఫ్రెండ్స్, నేనైతే ప్రోక్రియేట్ ఎందుకు వాడుతున్నానంటే, ఫస్ట్ నాకు ఏంటంటే ఒక నార్మల్ పిక్చర్ కావాలి. అందుకోసం నేను ప్రోక్రియేట్లో దాంట్లో గీసినాను. అర్థమైందా ఫ్రెండ్స్? అందరికీ ఒకే కలర్ ఇచ్చేస్తే బాగోదని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అంటే ఒకరికి కలర్ ఎక్కువ, ఒకరికి కలర్ తక్కువ. మీరు వీడియోలో చూడొచ్చు. ఇదే విధంగా నేను ఏంటంటే ఇలా తీసుకుంటూ వెళ్ళాను. కాకపోతే నేను ఏంటంటే నాకు కదలాల్సింది ఏంటంటే చేతులు కదలాలి. చేతులు కదలాలి, దాంట్లో వచ్చి హెయిర్ కదలాలి, లైట్గా మనం వెనక పూలే కదలాలి. కాబట్టి నేను 3 లేయర్స్ 4 లేయర్స్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఫస్ట్ లేయర్స్ వచ్చామంటే కదలని లేయర్స్. ఇప్పుడు నేను గీసిన కదలని లేయర్స్ చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క షర్ట్ ఇచ్చేసాను, ఒక్కొక్క షర్ట్ కలర్ ఇచ్చేసాను. అలా నేను ఎయిర్కి వచ్చి కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒకరికి వచ్చి ఇలా వేసాను. ఒకటి ఇలా వచ్చి ఒకరికి రింగులుగా, ఒకరికి వేరే విధంగా వేసి దాన్ని కొంచెం డిఫరెంట్ చూపించాను దానికి నేను. చూడండి, మీరే చూడండి, చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, ప్యాంట్ కలర్స్ వచ్చి నార్మల్గా చేశాను, ఒకే కలర్ చేశాను, వేరే కలర్ అవ్వలేదు. ఇంక నేను ఏం యాడ్ చేయాలంటే వాళ్ళు కూర్చున్నట్టు చూపించాలి. కాబట్టి అది కూర్చునే స్టేజ్ కూడా వేరే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేను చిన్న డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ తీసుకొని ఇలా తీసి దాన్ని ఏంటంటే మొత్తం మీరు చూడొచ్చు, దీంట్లో బాణం గుర్తులు పెట్టాను. దాన్ని చేసి కొంచెం మనం వెనకున్న దాన్ని దగ్గరికి పెట్టి ముందున్న దాన్ని ఏంటంటే కొంచెం వెడల్పు చేయడం వల్ల ఏంటంటే కూర్చునే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అది స్టేజ్. అది నేను అలా చేసాను, చూడండి ఎలా చేస్తుందని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, అది మన మైండ్ అంటే అక్కడ ఏదో స్టేజ్లో ఉండి ఎవరో కూర్చున్నట్టు అలా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా తీసాను. అంటే కొంచెం ఇది ఇలా గీయడం కొంచెం కష్టం, కానీ అది నేను ఏంటంటే కొంచెం ఇలా వాడిన దాన్ని నేను అంటే ఒకేసారి కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోయేదానికి. మీరే చూడొచ్చు, బాగా వస్తుంది అది. అలాగే నేను దానిపైన ఏంటంటే వేరే కలర్ యాడ్ చేసుకుంటాను. కింద వచ్చామంటే రంగుల కలర్ని యాడ్ చేస్తాను. కింద స్టేజ్ ఒక విధంగా ఉండేటట్టు నేను దాని యొక్క తేడా చూపించాలి ఫ్రెండ్స్. అందుకే నేను అది వాడాను. అది మీరు చూడొచ్చు. ఇక్కడ బ్రష్ తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చి వేరే బ్రష్ తీసుకుంటాను. వేరే బ్రష్ తీసుకొని కలర్ చేంజ్ చేసి వెనక డిజైన్ ఎందుకు గీస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి ఎలా గీస్తాను, అలా గీస్తాను ఫ్రెండ్స్. అయితే సాంగ్ అయితే నేను చేసింది కదా, అది నాకు ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండింగ్లో ఉందని ఆ సాంగ్ తీసుకున్నాను. దీనివల్ల ఎవరైనా హట్ అయితే సారీ. సాయి అని పేరు కొంచెం ఏదో ఒక పేరు పెట్టాలని చెప్పి పున్నమి పురుషులు అని పెట్టాను. పున్నమి పురుషుల సంగీతంనే పెట్టాను ఫ్రెండ్స్. నేను అది రెడ్ బ్రష్తో రాశాను. అది చూడొచ్చు మీరు. అది ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క లేయర్ వచ్చి ప్రోక్రియేట్ డ్రీమ్స్ అనే యాప్లోకి మొత్తం నేను కాపీ చేసుకున్నాను. మొత్తం దాంట్లో నుంచి ప్రోక్రియేట్ డ్రీమ్స్లోకి మొత్తం షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4 అలా ఇలా వస్తూ ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే ఫ్రేమ్ 1లో వచ్చి మౌత్ కదలాలి కాబట్టి మనకి ఇక్కడ ఒక డిజైన్ గీసాను. ఫ్రేమ్ 2లో వచ్చి కొంచెం చేంజ్ చేశాను. అలా ఫ్రేమ్ 3లో వచ్చి ఇంకా కొంచెం చేంజ్ చేస్తాను. ఇలా కొంచెం చేంజ్ చేసి కలర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, దగ్గర 12 లేదా 15 వాడటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, అది కొంచెం మనకి లిప్స్ అనేవి కానీ నోరు అనేది కానీ ఏంటంటే మొత్తం కదిలినట్టు, మనకి ఏదో మాట్లాడినట్టు మన మైండ్ అనేది అలా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది ఇలా చూడొచ్చు, మీరే చూడొచ్చు. కొంచెం పెద్దగా గీసాను, అలా గీసాను ఫ్రెండ్స్. నేను దీంతో పాటు ఏంటంటే నేను ఒకరికే గీసాను. ఇది ఒకరు గీసి ఏంటంటే ఇంకో ముగ్గురు కూడా ఇదే విధంగా షేర్ చేశాను. అదే కాపీ చేశాను నేను, అంతేను. మళ్ళీ వాళ్ళకు కూడా నేను సపరేట్గా గీయలేదు నేను. అది ముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, నేను 12 గీస్తాను ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అనేది ఎక్కడ దొరికిద్ది అంటే మీకు డ్రీమ్స్లోని ఫ్లిప్ బుక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి అలా ఫ్రేమ్స్ అనేవి గీసుకోవాలి మనం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆ మౌత్ నేను ఏంటంటే అన్నీ కాపీ చేసి నెక్స్ట్ ఏంటంటే డూప్లికేట్ చేస్తున్నాను.
అదేవిధంగా కాపీ చేయడం, డూప్లికేట్ చేయడం, కాపీ చేయడం, డూప్లికేట్ చేయడం దగ్గర దగ్గర 30 సెకండ్స్ నేను ఏంటంటే అలాగే చేసుకుంటూ వెళ్ళాను. నాకు కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. దాంతోపాటు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఎల్లో షర్ట్ అబ్బాయి మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండాలి. దానికి వచ్చి మౌత్ అనేది ఎల్లో షర్ట్ అబ్బాయి దగ్గర పెట్టి మిగిలిన వాళ్ళందరికీ నేను ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్ లైన్స్ పెట్టాను, అంటే సైలెంట్గా ఉన్నట్టు. అలా నేనంటే డిఫరెంట్ చూపించాను ఫ్రెండ్స్. నేను దానికి డిఫరెంట్, ఇతను పాడినప్పుడు వాళ్ళ ముగ్గురు సైలెంట్గా ఉండాలి, వాళ్ళ ముగ్గురు పాడినప్పుడు ఇతను సైలెంట్గా ఉండాలి. కాబట్టి వాళ్ళ ముగ్గురుకు అది ఆ వీడియో మన మౌత్ వీడియో పెట్టేటప్పుడు ఈ అబ్బాయి ఎల్లో అబ్బాయికి వచ్చి ఏంటంటే నేను నార్మల్ లైన్స్ పెట్టాను, అంటే మాట్లాడుకుని సైలెంట్గా ఉన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడటం ఇక్కడ చూపిస్తానండి ఫ్రెండ్స్. ట్రాక్ 3, ట్రాక్ 2, ట్రాక్ 1లో ఇలాగే ఉంటుంది చూడండి. అది వీళ్ళు కదిలేటప్పుడు వాళ్ళు ఏం కదలరు, సైలెంట్గా ఉంటారు. చూడండి మీరు, బాగా వచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 కనబడుతుంది కదా. ఇది వచ్చి ఏంటంటే ఈ 3 కలిపి నేను ఒక గ్రూప్గా చేశాను. ఇది ఒక గ్రూప్ చేసి నార్మల్గా ఉంచేసాను. తర్వాత దాన్ని వచ్చాయంటే డూప్లికేట్ చేసి దాని పక్కనే పెడతాను ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే అలా కదులుతూ వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకో డూప్లికేట్ చేసి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో అబ్బాయికి పెడతాను. చూడండి వీడియో, అది కూడా చూపిస్తాను. వీడియో నేను కుదిరితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, బాగా వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎడిట్ ఫ్లిప్ బుక్లో వెళ్ళాను నేను. దాంట్లోకి వచ్చి ఫస్ట్ ట్రాక్ 1 వచ్చి ఏంటంటే సైడ్ పోల్ వేసాను నేను. ఇది ఫ్రెండ్స్ ఇది రెండు ఫ్రేమ్లు గీసాను, కాకపోతే లెంత్ అనేది పెంచాను. అలా పెంచడం వల్ల ఏంటంటే ముందుకి కదిలినట్టు ఉంటుంది. సెకండ్ ట్రాక్లో వచ్చి కూడా నేను అదే విధంగా చేశాను. ఇప్పుడు చూడొచ్చు మీరు ఫ్లిప్ దాని కింద వచ్చాను ఫ్లిప్ బుక్ ఉంది. నేను ఒక్కొక్కటి పక్కన యాడ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. చూడవచ్చు ఒక్కో దాంట్లో ఇది ఎయిర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎంటికలు ఉంటాయి, అంటే ఎంటికలు మనకు కదిలినట్టు ఉండాలి. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ నేను 2 ఫ్రేమ్లు గీసాను. కాకపోతే ఏంటంటే 2 ఫ్రేమ్లు వచ్చి ఒక ఫ్రేమ్ వచ్చి 3 చేశాను, ఒక ఫ్రేమ్ వచ్చి 6 చేశాను. అలా నేను ఏంటంటే దాన్ని కాఫీ చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. అది అంటే మనకి కదిలినట్టు కనపడాలని. ఎయిర్ అనేది మన రెండు ఫ్రేమ్లో పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. నా 2 ఫ్రేమ్లో పడాలి దానికి, అప్పుడే బాగుంటుంది. అది అలా చేసాను, కొంచెం టైం కూడా సేవ్ అవుతుందని. తర్వాత మూడు దాంట్లో వచ్చి హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ కూడా ఏంటంటే 3 గీసాను ఫ్రెండ్స్. నేను ఇది మూడు ఫ్రేమ్లో గీసింది ఇది. కాకపోతే 3 ఫ్రేమ్లు ఏంటంటే కొంచెం ఫస్ట్ ఫ్రేమ్ 2 గీసాను, 2 షేర్ చేశాను. తర్వాత రెండోది వచ్చామంటే ఒక 3, నాలుగోది వచ్చామంటే ఒక 3, 4 గీసాను ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం కాఫీ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత దాని పక్కనే డూప్లికేట్ యాడ్ చేశాను. తర్వాత గ్రూప్ 4 చూసారా ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ గ్రూప్స్లో వచ్చి ఫస్ట్ ఒకరి మౌత్ కదిలినప్పుడు వేరే అందరి సైలెంట్గా ఉండాలి. కాబట్టి నేనేంటంటే మీరు చూడొచ్చు దాంట్లో ఫ్రేమ్స్ అని యాడ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయాను నేను. చూడండి, దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకో ముగ్గురిది కూడా చూపెడతాను మీకు ఎలా గీసామో. ఇప్పుడు ఫస్ట్ది అయింది ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ది అయింది. ఇంక మిగిలిన సైలెంట్గా ఉండాలి. కింద డ్రాయింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది కూడా ఏంటంటే సైలెంట్గా ఉండడం కోసం. అది నోరు అనేది సైలెంట్గా ఉంటుంది. తర్వాత నలుగురిది ముగ్గురిది సైలెంట్గా ఉండడం కోసం కింద నేను పెట్టాను. మీరు ఎండ్ అయ్యేటప్పుడు సైడ్ చూడొచ్చు. ఇటు సైడ్ చూసేటప్పుడు ఈ ఫస్ట్ది వచ్చామంటే ఎల్లో అబ్బాయిది, సెకండ్ది వచ్చామంటే ముగ్గురులో బ్లూ అబ్బాయిది, థర్డ్ది వచ్చే ఏంటంటే ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ అబ్బాయిది అనుకుంటా. థర్డ్ అనేది మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కింద ఇంకోటి ఉంది, ఇది వచ్చి ఏంటంటే పింక్ కలర్ అబ్బాయిది. ఇది నేను ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఇది దగ్గర కొంచెం సెకండ్సే చేసాం కాబట్టి తర్వాత దాన్ని డూప్లికేట్ చేసి ఆఫ్టర్ పెట్టుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. నేనైతే అందుకే నాకు కొంచెం ఫాస్ట్గానే చేయగలిగాను. కాకపోతే ఫ్రెండ్స్ ఇది నేను ఫస్ట్ వీడియో చేయడం ఇది ఫస్ట్ వీడియో కాదు, ఇంతకుముందు చేశాను కానీ ఎంత ఎక్కువ వర్క్ నేను చేయలేదు. ఇదే నేను ఫస్ట్ వీడియో. కొంచెం ఎక్కువ వర్క్ దీన్ని పెట్టి చేయడం. ఇది కొంచెం మాట్లాడడం సరిగ్గా లేకపోతే ముందు నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను అంటే కొంచెం తడబాటు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. నాకు లాస్ట్ వీడియో అయితే ఇలా వచ్చేసింది. నాకు అది కలర్స్ యాడ్ చేసుకున్నాను. సౌండ్ పెట్టుకుంటే ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను ఫ్రెండ్స్ దాంతోపాటు వీడియో సౌండ్ పక్కన పెట్టుకుంటూ నేను మౌత్ అన్ని సింక్ అయితే చూసాను నేను. అది తర్వాత వచ్చి విఎన్లో చేశాను ఫ్రెండ్స్ నేను అది ఎడిటింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫ్రెండ్స్ చూసినందుకు.